సో మనమైతే పుష్ప 2 షూట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. బట్ వాళ్ళైతే అలో చేయట్లేదు అనమాట. గేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. సో లోపలికి అయితే ఎలాంటి వెహికల్స్ కానీ ఇంకా ఎవరిని కానీ అలో చేయట్లేదు. బట్ ఎంత దూరం వచ్చినాము, మరి వెళ్తామా లేదా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. బట్ ఈవెన్ వాళ్ళు అలో చేయకపోయినా కూడా నో ప్రాబ్లం. ఇంకా ఇక్కడ దానికి వచ్చినాము, అది చాలు. సో అది చూద్దాం, ఒక 5 minutes లో చూద్దాం, తెలిసిపోద్ది. A few moments later. అమ్మయ్య, ఫైనల్ లోపలికైతే అలో చేసినారు. ఒక 5 minutes రిక్వెస్ట్ చేసినాక అది కూడా వాళ్ళు ఏమన్నారంటే ఒక 10 to 15 minutes లోపలనే మీరు వీడియో తీసుకుని బయటికి రావాలి, లేదంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అలో చేసినారు అనమాట. సో మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు చెప్పిన టైంలోనే ఆ 10-15 నిమిషాల్లో ఈ వీడియో అయితే కొట్టేసిన. అండ్ కొంచెం ఈ వీడియోని అయితే అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటు ఉన్నా కూడా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ తో ప్రయాణం. సో ఈ రోజు వెనక చూడొచ్చు, మన పుష్ప 2లో యూజ్ చేసిన పోలీస్ స్టేషన్ ఇదే అన్నమాట. సో అసలు ఈ లొకేషన్ కి రానికి చాలా రిక్వెస్ట్ చేసిన అన్న వాళ్ళని. అసలు ఇక్కడికైతే ఎవరిని అలో చేయరంట. సో మూవీ అయితే మామూలుగా లేదు కదా. అండ్ ఇక్కడ సో ప్రజెంట్ ఆ షూట్ లొకేషన్ దగ్గర అయితే నేను ఉన్నా. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు సెట్ ఎట్లా ఉంది ఏంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది అన్నమాట. సో కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో అదే మ్యాటర్. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. సో అట్లయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళి చూద్దాము, లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇట్లా నుంచే కార్ వచ్చి, మన హీరో ఉన్న కార్ వచ్చి ఇక్కడ ఆగితే ఇక్కడ నుంచే మన ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా ఒక మ్యూజిక్ తోటి. సో అది ఇక్కడే ఇస్తారనమాట, ఆ ఎలివేషన్ సీన్. పుష్ప అంటే పేరు కాదు. సో ఇదే స్టెప్స్ నుంచి పైకి వెళ్తాడు హీరోను ఇంకా వాళ్ళ గ్యాంగ్. సో ఇది చూడొచ్చు, ఇక్కడ ఒక స్టోర్ రూమ్ అని ఇట్లా సెటప్ చేసినారు. అండ్ ఇదంతా డమ్మీ అన్నమాట. సో ఇది కూడా చూడొచ్చు, స్మగుల్డ్ ఐటమ్స్ అన్నమాట. సో ఇదంతా ఇదే షూట్ లొకేషన్ అన్నమాట. పక్కన ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఎవరు లేరు. సో చూద్దాము ఎట్లుంది ఏంది అనేది. సో ఇదే స్టెప్స్ నుంచి అయితే మన పుష్పరాజ్ పైకి అయితే వస్తాడు ఇట్లనే. సో ఇక్కడే ఆ ఎలివేషన్ సీన్ ఉంటుంది ఒక మ్యూజిక్ తోటి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద వేస్తే అది కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్గా గేట్స్ తోటి ఉంది. అండ్ ఇదంతా రియల్ బిల్డింగ్, సెటప్ ఏం కాదు, కంప్లీట్గా రియల్ బిల్డింగ్నే వాళ్ళైతే యూజ్ చేసుకున్నారు. కొన్ని లైక్ ఇట్లాంటి జైల్ సెటప్, ఇంకా టేబుల్స్ అండ్ పోలీస్ స్టేషన్, ఒక పోలీస్ స్టేషన్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసినారు. సో ఇది రియల్ బిల్డింగ్ అనమాట. నార్మల్గా కొన్ని మూవీ సెటప్స్ ఎట్లుంటాయంటే ఇవన్నీ కార్డ్బోర్డ్ తోటి చేసినవి ఉంటాయి కదా, కాకపోతే ఇది మాత్రం రియల్ బిల్డింగ్ అనమాట. అండ్ ఇక్కడ గేమ్ చేంజర్లో కూడా ఒక చిన్న బిట్ అయితే ఉంటుంది. సో మూవీ రిలీజ్ అయితే తెలుస్తుంది సో ఇక్కడ ఎలాంటి సీన్స్ అయితే తీసినారు అనేది. సో ఆ మూవీ రిలీజ్ అయినాక కూడా పెట్టొచ్చు ఈ వీడియో. సో చూద్దాం దాన్ని బట్టి. కానీ టీజర్లో అయితే ఒక షాట్ అయితే ఉంటుంది, ఆ షాట్లో ఇదే బిల్డింగ్ అని మనం అయితే చెప్పొచ్చు. ఎంత పాతబడిన బిల్డింగ్, ఎక్కడి గ్లాసెస్ అక్కడనే వలిగిపోయి ఉన్నాయి చూడొచ్చు. మొత్తం పాడుబడిన బిల్డింగ్ ఇది. సో లోపలికే వెళ్దాము. ఇక్కడ ఒక చైర్ కూడా ఉంది. సో ఇక్కడ నార్మల్గా అయితే గేట్కి లాక్ ఇస్తారు అనుకుంటా, బట్ ఇప్పుడైతే ఓపెనే ఉంది. సో ఇందులో అయితే ఎవరు లేరు. సో అదే అన్నమాట, అసలు మూవీ అయితే మామూలుగా లేదు కదా. అండ్ కంప్లీట్ పోలీస్ స్టేషన్ సెటప్ అయితే ఇదే అన్నమాట. సో ఇదే ఎంట్రన్స్, మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు, కొంచెం డార్క్ ఉంది. సో ఇక్కడ నుండే పుష్పరాజ్ అండ్ వాళ్ళ టీం కంప్లీట్గా లోపలికి వచ్చి అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళతోటి మాట్లాడి
వాళ్ళని లైక్ ఎవరైతే వాళ్ళ టీం వాళ్ళని అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు కదా. సో అదే ఈ సీన్ అనమాట. సో అది ఇక్కడే కంప్లీట్గా షూట్ చేసినారు. అండ్ ఇక్కడ జైల్ సెటప్ మరి ఎక్కడ సెట్ చేసినారో ఎగ్జాక్ట్గా అయితే ఏం తెలియట్లేదు. మొత్తం పాడుబడి ఉంది అండ్ ఏం లైటింగ్ లేదు, ఏం లేదు, ఎవరు లేరు కాబట్టి కొంచెం భయంకరంగానే ఉంది. సో అది చూద్దాము. ఏది పడితే అది ఉన్నది ఇక్కడ. అసలు దీన్ని మూవీలాగా వాడుకునేడానికి థాట్ వచ్చింది చూడు, దానికి మాత్రం హ్యాండ్స్ ఆఫ్. సో ఇక్కడే ఒక టేబుల్ వేసి ఇక్కడ మన హీరో గారు లైక్ ఇది పుష్పగాడి రూల్ అనే డైలాగ్ వేసాడు కదా. సో ఇదంతా ఇక్కడే అనమాట, ఇదే ప్లేస్లో అయితే షూట్ చేసినారు. పుష్పగాడి రూల్. అండ్ ఇక్కడ ఇటు సైడ్ అయితే జైలు లాగా వాళ్ళు పెట్టినారు. లైక్ లోపలికి వెళ్ళి ఇట్లా వాళ్ళ దగ్గర వర్క్ లైక్ హీరో కింద వర్క్ చేసే వాళ్ళని కొడితే ఇట్లా దెబ్బలు చూసి ఇక్కడ డైలాగ్స్ ఉంటాయి కదా. సో అదంతా ఇక్కడ అనమాట. అండ్ ఇక్కడ లైన్గా పోలీస్ వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళ రిటైర్మెంట్ వచ్చేంత వరకు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు కదా. లైక్ పుష్పరాజు వీళ్ళందరినీ కొనేస్తారు కదా. సో అది ఇక్కడే అనమాట. సో ఇదే ఆ లైన్ ఇక్కడే ఫామ్ అయ్యి ఉంటుంది. సో ఇటు సైడ్ వెళ్దాము. సో అసలు ఈ వీడియో చేయడానికి అయితే చాలా 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 కష్టపడ్డా. లైక్ అంటే పర్మిషన్ చేయలేదు, కష్టం ఇన్ ద సెన్స్ వాళ్ళు అలో చేయలేదు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్లా వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. సో అది కంప్లీట్గా చూడొచ్చు, మొత్తం పాడుబడి ఉన్నది. మరి సో ఈ ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ కింద ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎప్పుడో క్లోజ్ అయిపోయిన బిల్డింగ్ కాబట్టి ఇక్కడికైతే ఎవరిని అలో చేయట్లేదు అంట. సో సెక్యూరిటీ వాళ్ళు కూడా మనల్ని అలౌ చేయలేదు. కాకపోతే ఒక 5 to 10 minutes వస్తామన్నా పెద్ద ఏమి ఉండదు, జస్ట్ అట్లా షూట్ చేసుకొని వస్తామనగా అప్పుడు ఇందులోకి అయితే పంపించండి అనమాట. సో అది కంప్లీట్ షూట్ లొకేషన్ అయితే ఇదే. సో అది మ్యాటర్, పెద్దగా చూపించకైతే ఏం లేదు. ఇదంతా కంప్లీట్గా క్లోజ్ అయిపోయిన బిల్డింగ్. ఇంకా సో ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండడానికి కూడా అలో లేదు కాబట్టి సో ఇంతే ఇక వీడియో. ఈ వీడియో కోసమే ఇంత దూరం అయితే వచ్చినాం అనమాట. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం చేయడానికి ట్రై చేసాము. సో అదే మ్యాటర్. అసలు పుష్ప మూవీ మీకు ఎట్లా అనిపించింది ఏంది అనేది కింద కమెంట్ చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్.